మిత్రమా, సంచిని ఏ వస్తువు తెచ్చుకోవడానికైనా వాడుకోవచ్చు. కానీ ఎక్కువగా కూరగాయలు తెచ్చుకోవడానికి వాడడం వల్ల ఆ సంచికి కూరగాయల సంచి అని పేరు వచ్చింది. అలా ప్రతి వ్యక్తిలో కూడా సకల గుణాలు ఉన్నాయి మిత్రమా. ఎక్కువగా కొన్ని గుణాలు ప్రకంపనాలు కావడం వల్ల ఫలానా వాడు అలాంటి గుణం వాడు అని పేరు వస్తుంది. ప్రతి వ్యక్తిలోనూ కూడా రుచి నుంచి నీచ జీవి వరకు ఉండే అన్ని గుణాలు ఉంటాయి. కానీ ప్రతి వ్యక్తికి కూడా పోరుండే మిత్రమా. తేనెటీగ హృదయం ఎంత కఠినమైనా సరే తాను పంచే తేనె ఈ ప్రపంచంలోనే అత్యంతమైన తీయనైనది కదా. బగబగ మండే బాణుడు హృదయం కూడా ఎంత కఠినమైనా సరే తాను పంచే వెలుతురు ఈ సృష్టికి ప్రాణదానం కదా. అలాగే కోపంతో ఊగిపోయే వారిలో కూడా అధికమైన ప్రేమ ఉంటుంది మిత్రమా. నిజమే కదా. ఈ ప్రపంచంలో సమస్య లేని మనిషి ఉండడు, అలాగే పరిష్కారం లేని సమస్య ఉండదు. సమస్యల కోసం ఆలోచిస్తూ ఉండే వాడికి బాధ, దుఃఖం మిగులుతుంది. పరిష్కారం కోసం ఆలోచించేవాడికి మార్గం దొరుకుతుంది. పరిస్థితులు కఠినంగా ఉన్నప్పుడు మనసుని కఠినం చేసుకోక తప్పదు మిత్రమా. ఉత్తమ సమయం కోసం ఎదురు చూడడం కన్నా ఉన్న సమయాన్ని ఉత్తమంగా మలుచుకోవడం చాలా మంచిది కదా మిత్రమా. జీవితమే ఒక ప్రయాణం. ఆ ప్రయాణంలో కలిసే ప్రయాణికులు ఎందరో, కానీ ఏది కూడా శాశ్వతం కాదు. కేవలం నువ్వే శాశ్వతం మిత్రమా. నీ ఆలోచననే శాశ్వతం, నీ ప్రేమే శాశ్వతం, నీ నడవడికే శాశ్వతం. గెలిచేది నువ్వే, ఓడేది కూడా నువ్వే. అన్నీ గుర్తుంచుకొని అందరినీ కలుపుకుంటూ సాగిపోయే ప్రయాణమే జీవితం మిత్రమా. మన జీవితంలో మనకి ముగ్గురు కూడా చాలా విలువైన వారు. వారు ఎవరంటే, ఒకరు అభినందించేవారు, 2 అసూయపడేవారు, 3 తప్పు పట్టేవారు. అభినందించేవారు నమ్మకాన్ని నేర్పిస్తారు, అసూయపడేవారు ఆత్మగౌరవాన్ని నేర్పిస్తారు, తప్పు పట్టేవారు మనలో కొత్త ఆలోచనలకి పురుడు పోస్తారు మిత్రమా. అవునా. ఏ విషయంలో కూడా ఎవరి మీద ఆధారపడకూడదు మిత్రమా. ఒకసారి అడిగితే సాయం, అదే సాయం పదే పదే అడిగితే చేతకానితనం కదా. వీలైనంత వరకు ఎవరి సహాయం లేకుండా బ్రతకడం నేర్చుకో. అప్పుడు నీ మీద నీకున్న నమ్మకం, నీ మీద ఇతరులకు గౌరవం పెరుగుతుంది మిత్రమా. జీవితం చాలా విచిత్రమైనది. ఎందుకంటే ఎవరితో ఎవరు ఎంతకాలం కలిసి ఉంటాము అనేది ఎవరు కూడా చెప్పలేరు కదా మిత్రమా. బంధాన్ని కాపాడుకోవడానికి తల వంచాల్సి వస్తే వంచేయి, తప్పులేదు. కానీ ప్రతిసారి నువ్వే తల వంచాల్సి వస్తే ఆ బంధాన్ని వదిలేయడమే మంచిది. ఎందుకంటే జీవితాంతం తల దించుకొని బ్రతకడం చాలా కష్టం మిత్రమా. రక్త సంబంధం అయిన వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాం అంటే ఒక అర్థం ఉంటుంది. కానీ ఈ సంబంధం లేని వారి గురించి ఆలోచిస్తున్నామంటే వారిపై దాచుకోలేనంత ప్రేమైనా ఉండాలి, లేదా వాళ్ళు ఎక్కడ దూరం అయిపోతారు అనే బాధైనా ఉండాలి మిత్రమా. ఒక బాధ 100 సంతోషాలను దూరం చేయగలదు. అదే 1000 సంతోషాలు ఒక్క బాధను కూడా దూరం చేయలేవు మిత్రమా. నువ్వు ఎప్పుడు కూడా ఆలోచించాల్సింది ఏమిటంటే, ఒకరిని బాధ పెట్టడం క్షణంలో పని, అదే సంతోష పెట్టడం మాత్రం నీ తరం కాని పని. అందుకే మన మాటలు, పనులు ఇతరులను సంతోషపెట్టేలా కాకపోయినా బాధపడేలా ఉండకూడదు సుమా. ఒక విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా. ఎవరిని తగ్గించి మాట్లాడకూడదు, ఎవరిని బాధించకూడదు. ఇవాళ నువ్వు శక్తివంతంగా ఉండవచ్చు, కానీ కాలం నీకన్నా శక్తివంతమైనదని గుర్తుంచుకో మిత్రమా. ఒక చెట్టు నుంచి లక్షల అగ్గిపుల్లలు తయారవుతాయి. లక్షల చెట్లను బూడిద చేయడానికి ఒక్క అగ్గిపుల్ల చాలు కదా మిత్రమా. కాబట్టి మంచితనంతో ఉండాలి, మంచి మనసుతో ఆలోచించాలి మిత్రమా. ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా
బండశుద్ధి లేని పాకం ఎలా చిత్తశుద్ధి లేని శివపూజ మేళాల విశ్వదోభిరామ వినురవేమ. దీని అర్థం ఏంటో చెప్పను మిత్రమా. మనసు నిర్మలంగా లేకున్నా దుర్బుద్ధితో చేసే ఆచారం ఎందుకు? వంట పాత్ర శుభ్రంగా లేని వంట ఎందుకు? అపనమ్మకంతో దురాలోచనతో చేసే శివపూజ ఎందుకు? ఇవన్నీ వ్యర్థమని వేమన శతకం. మిత్రమా, అర్థమైందనుకుంటా. మనం చేసిన తప్పులకి కూడా మనం నవ్వుకుంటే ఆయుష్ పెరుగుతుంది. కానీ గాను చెప్పారు, పొరపాటున కూడా మీ ఆవిడ చేసిన తప్పులకి కూడా నవ్వితే ఆయుష్ తగ్గిపోతుంది. జాగ్రత్త మిత్రమా. లక్షలు సంపాదిస్తే ఆనందంగా బ్రతుకుతానేమో తెలియదు, కానీ కోరికలు ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మాత్రం సులక్షణంగా బ్రతకొచ్చు మిత్రమా. ఒక పెళ్ళి అయిన స్త్రీని నీవు ఎవరంటే ఎక్కువగా ఇష్టం, నీ భర్తన నీ పిల్లల అని అడిగితే నా పిల్లలు అంటే నాకు ఎక్కువ ఇష్టం ఉంటుంది. కానీ ఈ మాట అబద్ధం మిత్రమా. బయటికి వెళ్ళేటప్పుడు మీ పక్కింటి ఆంటీ దగ్గర పిల్లని వదిలేసి వెళ్తారు, కానీ కాస్త చూసుకోండి అని భర్తను వదలరు కదా. అంటే పిల్లల కంటే భర్త అంటేనే ఎక్కువ ఇష్టం కదా మిత్రమా. అర్థమైందా? మనిషి మరణం చాలా విచిత్రమైనది మిత్రమా. ఇంటి నిండా ఆస్తులు ఉన్న కోటీశ్వరుడు అసలు మరణం ఎందుకు వస్తుందని ఏడుస్తాడు. అదే ఇంటి నిండా కష్టాలు ఉన్న పేదవాడు చావు ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎక్కడ గెలిచిపోతాడు, ఎక్కడ అలసిపోతాడు ఎవరికి తెలియదు మిత్రమా. మట్టిలోకి మాత్రం మనశ్శాంతి లేకుండా వెళ్తున్నాడు మిత్రమా. అపార్థం కలిగినప్పుడే బంధం బలపడుతుంది. ఏడుపు పరిచయమైనప్పుడే నవ్వు విలువ తెలుస్తుంది. కష్టాలు ఎదిరిస్తేనే సంతోషం మన వశం అవుతుంది. బాధ ఉన్నప్పుడే భవిష్యత్తు బాధ్యతగా మారుతుంది. సమస్య తలెత్తినప్పుడే మన సామర్థ్యం బయటపడుతుంది మిత్రమా. మనకు ఉన్న ఈ చిన్న జీవితంలో మనల్ని ఇష్టపడేవారు ఎవరు, అభిమానించేవారు ఎవరు, ప్రేమించేవారు ఎవరు దొరకడం చాలా కష్టం. ఈ విశాల విశ్వంలో మనం ఎంత కేవలం రేణువంత. అందిన అభిమానాన్ని చులకనగాను నిర్లక్ష్యంగాను చూస్తే తర్వాత జీవితకాలం వెతికిన వారి జ్ఞాపకాలతో తప్ప మరి ఎక్కడ వెతుక్కోలేము, వెనక్కి తెచ్చుకోలేము మిత్రమా. మనం పలికే పలుకు ఎదుటి వారికి మేలు చేకూర్చేలా ఉండాలి, కానీ నిన్న వెంటనే హాయిగా ఉందని అనిపించాలి, మనసుకి ఇంపుగా ఉండాలి. అట్టి పలుకులు ఎన్నైనా మంచిదే. అలా పలకకపోతే అసలు మాట్లాడకుండా ఉండడం ఎంతో మేలు మిత్రమా. ఇంట్లో నాన్నను చూసి నేర్చుకో, కష్టపడకుండా ఏది రాదని. అమ్మను చూసి నేర్చుకో, ఓర్పు లేకుంటే బ్రతకలేమని. చెల్లెల్ని చూసి నేర్చుకో మిత్రమా. ఇంట్లో కళకు రూపం అమ్మాయి అని. తమ్ముని చూసి నేర్చుకో, అల్లరి కూడా అందంగా ఉంటుందని. జీవితాన్ని చదవాలంటే ముందు నీ కుటుంబాన్ని చదువు మిత్రమా. చాలా అందంగా ఉంటుంది. తేయటి మాటల వెనక విషం ఉండొచ్చు, నువ్వు మర్మం తెలుసుకోవాలి మిత్రమా. కరుకు వాక్కులు మంచి కోరేవి కావచ్చు, పరమార్థం గ్రహించుకో. మౌనం ఏమి చెప్పకపోవచ్చు, అర్థం వెతుక్కో. ఎవరి మాటకు బానిస కాదు మిత్రమా. ఆలకించు, చిరునవ్వుతో నీకు మంచి జరిగే బాటలోనే సాగిపో మిత్రమా. ఒక తండ్రి తన పిల్లలు బాగుండాలని ఎంత ఆరాటపడతాడో ఆ తండ్రితో గడిపిన పిల్లలకు తెలుస్తుంది. పరమాత్మ కూడా మన కోసం ఎంతలా ఆరాటపడుతున్నాడో ఆయనతో గడిపితేనే తెలుస్తుంది. మీకు నేరుగా లవ్ ప్రపోజ్ చేయకుండానే మిమ్మల్ని రహస్యంగా ప్రేమించే అమ్మాయిల ప్రవర్తన ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం మిత్రమా. ఒక అమ్మాయి మిమ్మల్ని ప్రేమిస్తుంటే ఆమె మీ ముందు నిలబడినప్పుడు కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటుంది. చేతులతో ముఖం తుడుముకోవడం, జుట్టుతో లేదా ఫోన్లో ఆడుకోవడం లాంటి పనులు చేస్తూ ఉంటుంది. మీతో మాట్లాడాలని అనిపించినప్పుడు కావాలని ఆమె మీకు మెసేజ్ పంపి పొరపాటున పంపాను అని అర్థం చెప్తుంది, అంటే అబద్ధం చెప్తుంది. ఫోన్లోకి మీరు ఎప్పుడు కూడా ఆన్లైన్లోకి వస్తారని ఎదురు చూస్తూ ఉంటుంది.
మీరు వేసే చెత్త జోకులను కూడా ఆమె నవ్వుతుంది. ఆ జోకులకు మీరు కూడా నవ్వొస్తుంది. మీరు తనతో నేరుగా మాట్లాడినప్పుడు మామూలు ఫ్రెండ్ లాగే మాట్లాడుతుంది, కానీ ఫోన్ కాల్తో మాత్రం రొమాంటిక్గా మాట్లాడుతుంది. మీరు వేరే అమ్మాయిలతో మాట్లాడినప్పుడు ఆమె చాలా జెలసీగా ఫీల్ అవుతుంది. వేరే అమ్మాయితో మీరు క్లోజ్గా మూవ్ అయితే ఇక అంతే, మీరు మాతో ఎందుకు ఉంటారు లేండి అంటూ కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. మిగతా అమ్మాయిల కంటే కాస్త భిన్నంగా తను మిమ్మల్ని చూస్తుంది. తన కళ్ళతో ఏదో టెన్షన్ అనిపిస్తుంది. మీరు వేరే వాళ్ళతో మాట్లాడుతున్న తన కళ్ళు మాత్రం మిమ్మల్ని వెతుకుతూ ఉంటాయి మిత్రమా. మీరు ఆమెను చూస్తుంటే తన ముఖం సిగ్గుతో ఎర్రబడుతుంది. వెంటనే తన చూపు పక్కకు తిప్పుకుంటుంది. మీతో మాట్లాడడానికి తాను ఎప్పుడు కూడా బోర్గా ఫీల్ అవ్వదు. ఇంకా ఎక్కువసేపు మాట్లాడాలని కోరుకుంటుంది. మాట్లాడడం పూర్తి అయిపోయిన తర్వాత అంటే పూర్తయింది అనుకుంటున్నా, కానీ అయ్యో అప్పుడే అయిపోయిందా అని అనుకుంటుంది. సాధ్యమైనంత వరకు మీ చూపు తన వైపు ఉండేలా రకరకాల తిప్పలు పడుతుంది. ఏదో ఒకరోజు మీరు ఫోన్ చేసినా ఎత్తకుండా కావాలని మిమ్మల్ని ఆట పట్టిస్తుంది మిత్రమా. మీరు గతంలో చెప్పిన ప్రతి మాటని తను గుర్తుంచుకుంటుంది. తనకు తెలియకుండానే ఆమె మీలా మాట్లాడుతుంది. అర్థమైందా మిత్రమా? ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.